మాకు వెంగళరావు నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దేదీప్య గారు ఆ ప్రాంతం నుంచి కార్పొరేటరు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మళ్ళీ కంటోన్మెంట్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది జూబ్లీహిల్స్లో అని చెప్పేసి. ఇప్పటికే మంత్రులు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దాదాపు 3 మంత్రులు అక్కడే మకాం వేసిన పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని మీకెందుకు పట్టం కడతారనుకుంటున్నారు? అంటే హైదరాబాద్లో అభివృద్ధిని గతంలో ప్రజలందరూ కూడా చూసింది, దగ్గర కళ్ళతోటి చూసింది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి ఇదే విధంగా కంటిన్యూగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల తరఫున పోరాడే పార్టీ ఏకైక పార్టీ అదే. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే రేపు హైదరాబాద్లో ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడే ఒక గొంతు ఉంటుంది. అలాగే రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా ఎన్న పనులన్నీ కూడా పూర్తి అయితేనే ఒక నమ్మకం ఉంది. ఇప్పటికే సీఎం కూడా రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ధీమాగా చెప్తుంది. మీరేమో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసిన పనులని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది మొత్తానికి? ఖచ్చితంగా చెప్పాగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామని ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇప్పటికీ కవిత కూడా పీజీఆర్ కొడుకుతో మాట్లాడినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఖండించాడు. ఒకవేళ పీవీఆర్ అటు పోతే ఎట్లా ఉండబోతుంది పార్టీ పరిస్థితికి సంబంధించి? విష్ణు గారు ఇప్పుడే మీటింగ్లో అటెండ్ చేసి అందరూ సంపూర్ణమైన మద్దతు తెలిపిండి. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ మనస్తోటి అందరూ స్వయంగా వచ్చి పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే కొన్ని రూమర్స్ పుట్టించేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు పనిచేస్తలేని చెప్పేసి ప్రజల్లో అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇలా కూడా చెప్పిండ్రు. ఎప్పటి నుంచో చెప్తున్నాం. మొన్నటి నుంచి ప్రతి కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తా, తప్పనిసరిగా నిలబడి గెలిపిస్తా అని చెప్పేసి ఎన్నో మార్లు చెప్పిండు. ప్రతిసారి చెప్తున్నాడు. ఎటువంటి తేడా లేదు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎటువంటి కల్మషం లేదు. ఆయన సంపూర్ణమైన హృదయపూర్వకంగా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. టికెట్కి సంబంధించి మాగంటి గోపీనాథ్ సోదరుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అంటే టికెట్కి సంబంధించి ఇంకా ఏమన్నా అధిష్టానం నిర్ణయం తీసుకుందా? ఎవరికి టికెట్ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోబోతుంది. తొందరలో నిర్ణయం తీసుకుంటుంది. అది అందరూ కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే తీసుకుంటారు. ఖచ్చితంగా మా అధిష్టానం తీసుకున్న అభ్యర్థినే బలపరుస్తాం. ఖచ్చితంగా ఇది 2 నెలల పాలనకు సంబంధించి రెఫరెండం అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పట్టం కడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏవి ఇప్పుడు నెరవేర్చినవి ఏమున్నాయి? ఇదే నియోజకవర్గంలో అనేక రకాల వాగ్దానాలు గతంలో చేసిండ్రు. ఇలా తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు, ఎటుపోయింది అది ఇంకా ఇవ్వలేదు. మహిళలకు 22,500 ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదు. వృద్ధురాలకి పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, అది ఇవ్వలేదు. ఇంకా అనేక రకాల వాగ్దానాలు విఫలమై కేవలం ఓట్ల కోసమే ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ప్రజా సంక్షేమం మర్చిపోయి కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడదామనే ఏకైక ఎజెండాతోటి పరిపాలిస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. కుటుంబ పంచాయతీలతో బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయిపోతుంది. సో అధికారంలోకి మేమే వస్తాం, వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసింది. త్వరలో కేసీఆర్ కుటుంబం సంబంధించి జైలుకి వెళ్తారని కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది అందుకోసంగా. ప్రజా సంక్షేమం మర్చిపోయింది. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా జైలుకి పంపాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఈరోజు కూడా అదే వాళ్ళని ఏ విధంగా జైలుకి పంపాలనే ఆలోచనతోటే పనిచేస్తుంది. ఎందుకు కంటోన్మెంట్ రిజల్ట్ ఎందుకు రిపీట్ కాదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా కంటోన్మెంట్ సంబంధించి కూడా హైదరాబాద్ పరిధిలో ఉంది. హైదరాబాద్ చేసిన అభివృద్ధి మన కంటోన్మెంట్లో పనిచేయండి, జూబ్లీహిల్స్లో ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారు? కంటోన్మెంట్ ఎలక్షన్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలతో సహా కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేవి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క మూడు ఏ విధంగా ఉన్నాయంటే ఐదర్ బీజేపీ ఐదర్ కాంగ్రెస్ అని రెండుగా వర్టికల్గా చీలిపోయినాయి. ప్రాంతీయ పార్టీలకి ఆ రోజు ఎక్కడ కూడా మనకు ఒక సీటు కూడా రాలేదు. కాబట్టి ఆ మనస్తత్వం ఉన్నప్పుడు ఆ ఓటింగ్ జరిగింది. కాబట్టి న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. అనేక రకాల అధికార దుర్వినియోగం చేసింది, కొన్ని కోట్ల రూపాయల వంచిపెట్టింది. కాబట్టి అప్పుడు ఆ విధంగా జరిగింది. ఈసారి ఆ విధంగా జరగదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. అంటే డివిజన్కి ఒక ఎమ్మెల్యేని ఏమైనా ఇద్దామనే ఆలోచన ఉందా పార్టీ? ప్రస్తుతానికి మీరు వెంగళరావు డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది మీ గెలుపు వ్యూహాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మా ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలను, ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా సమన్వయపరుచుకొని మా కార్యకర్తలతో అందరం కూడా డివిజన్ మొత్తం కూడా
పర్యటించి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రతి ఒక్కరిని ప్రతి బస్తీకి పోయి ఓటు అడిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయం సాధిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే సుధిరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చేసిన సేవలకు సంబంధించి ప్రజలకు వివరించనున్నట్టు ఎమ్మెల్యే సుధిరెడ్డి చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.